అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం డేటాబేస్ స్కీమా గురించి, ఆ మోడల్‌ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం సర్వీస్ నుంచి మోడల్‌ని ఎలా కాల్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకుందాం. సరేనా? సరే, మనం కోడ్‌లోకెళ్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మన ఫోల్డర్ స్ట్రక్చర్స్‌లో మోడల్స్ ఎలా అయితే ఉన్నాయో యూజర్ డాట్ మోడల్ అని, అలాగే సర్వీస్‌లో మనం యూజర్ డాట్ సర్వీస్ అని ఇచ్చాం. ఓకేనా? ఇక్కడ చూడండి, యూజర్ డాట్ సర్వీస్ అనే ఫైల్‌లో మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మోడల్‌ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం మోడల్‌ని కాల్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఈ కనెక్షన్ ఏదైతే ఉందో, ఈ కనెక్షన్ ఎలా జరుగుతుందంటే మోడల్‌కి, సర్వీస్‌కి ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్ట్ అవుతది. ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అవుతది. ప్రతి దానికి కూడాను కనెక్షన్‌లో అంతే అండి. ఇప్పుడు కంట్రోలర్‌లో మన సర్వీస్‌ని వాడాలనుకోండి, సర్వీస్ అనేది ఎక్స్‌పోర్ట్ చేస్తది. కంట్రోలర్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటది. ఓకేనా? ఇది లైక్ మన కంట్రీస్ నుంచి ఎలా అయితే గూడ్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తామో, అలాగే మన ఫైల్స్‌లో ఫంక్షన్స్‌ని లేదా క్లాసెస్‌ని లేదా వేరియబుల్స్‌ని ఒకదాని నుంచి ఇంకో దానికి ఎక్స్‌పోర్ట్ చేస్తుంటాం, ఇంపోర్ట్ చేస్తుంటాం. ఇక్కడ మీరు మోడల్‌లో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్ అని చెప్పి యూజర్ అనే దాన్ని మనం ఈ స్కీమాని యూజర్ అనే పేరుతో మనం ఏం చేసామంటే ఎక్స్‌పోర్ట్ చేసాం. ఓకేనా? ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేసిన దాన్ని ఇక్కడ సర్వీస్‌లో మనం చూసుకున్నట్లయితే మనం రిక్వైర్ యూజ్ చేసి ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకేనా? అదే విధంగా ఇక్కడ యుటిల్ డాట్ ఏపీఐ ఎర్రర్. సో, ఇది ఏంటంటే మనకి ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది మనం చేయాల్సి ఉంటది. సో, ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయడం కోసం అనేది మనం ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసాం. ఓకేనా? సో, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ మరి చూడండి, కంట్రోల్ పట్టుకొని మీరు ఎలా అంటే చూడండి, కరెక్ట్‌గా ఆ ఫైల్‌లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్‌గా. ఇది జస్ట్ క్లాస్ అనమాట. ఇక్కడ మనకి ఎర్రర్ గాని వచ్చినట్లయితే మనం ఒక స్పెసిఫిక్ మనము ఒక ఎర్రర్ తాలూకా ఫార్మాట్‌ని డిసైడ్ చేస్తాం. ఎందుకు ఎర్రర్ తాలూకా ఫార్మాట్‌ని డిసైడ్ చేస్తాం అనేసంటే, ఈ ఎర్రర్స్‌ని బేస్ చేసుకొని మనకి ఫ్రంట్ ఎండ్‌లో అప్లికేషన్‌లో యూజర్స్‌కి స్పెసిఫిక్ మెసేజెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. సో, ఎర్రర్ కోడ్స్ గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. మనకి స్టేటస్ కోడ్స్ ఉంటాయి కదా! ఈ స్టేటస్ కోడ్స్, నెక్స్ట్ డీటెయిల్స్, దీని తర్వాత డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటినిస్తాం. దాన్ని బేస్ చేసుకొని యూజర్‌కి పలానా తప్పు చేశానని వాడికి తెలుస్తది. దాన్ని బట్టి కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటది. అందుకని ఇది ప్రతీది కూడాను ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందుకే మనం ఒక గ్లోబల్ ఎర్రర్ హ్యాండ్లింగ్ పెట్టుకొని అన్నిటికి ఇదే వాడుతాం. సో, అప్పుడు మనకేంటంటే ఒకే ఫార్మాట్‌లో మన ఎర్రర్ కోడ్ అనేది ఎళ్తదనమాట. ఓకేనా? సో, మళ్ళీ సర్వీస్‌లోకి వచ్చేసాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ మన సర్వీస్ నుంచి డేటాబేస్‌కి మనం ఎళ్ళేటప్పుడు చూడండి, సర్వీస్‌లో మనం ఈ డీటెయిల్స్ అనేది మనకి కంట్రోలర్ ఇస్తదనమాట. సర్వీస్‌ని కాల్ చేసేటప్పుడు. ఫస్ట్ మనం ఏం చేస్తాం అనేసంటే, ఈమెయిల్ అనేది మనకి చెప్పుకున్నాం కదా! మనకి యూనిక్ అనేసి. చూడండి, ఇక్కడ చిన్న బిజినెస్ లాజిక్ ఇది. మనం ఏంటంటే యూనిక్‌నెస్‌ని మెయింటైన్ చేయడం కోసం ఫస్ట్ మనం ఫైండ్ చేస్తాము. ఓకేనా? ఈ యూజర్‌లో ఈ ఈమెయిల్‌తో ఏదైనా రికార్డ్ ఉందా లేదా అని. ఒకవేళ గాని ఉంటే ఓకేనా? ఇఫ్ ఎగ్జిస్ట్ అంటే ఎగ్జిస్ట్ అయిందంటే మనం ఏం చేస్తామంటే త్రో చేస్తాము. ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఇక్కడ చూడండి, స్టేటస్ కోడ్ 409 ఇచ్చాం. ఓకేనా? ఇలా స్టేటస్ కోడ్స్, మెసేజెస్ ఇవ్వడం వల్ల ఏమవుతదనేసంటే యూజర్‌కి స్పెసిఫిక్‌గా తెలుస్తది. ఓకేనా? ఈ పలానా దగ్గర తప్పయిందని. ఈ స్టేటస్ కోడ్స్‌ని బేస్ చేసుకొని ఫ్రంట్ ఎండ్‌లో మన లాజిక్ అనేది రాస్తుంటారు. లేదంటే ఈ ఏపీఐ కాల్ గాని ఇంకో మైక్రో సర్వీసెస్‌కి ఇస్తే ఈ స్టేటస్ కోడ్‌ని బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ కోడింగ్ అనేది వాళ్ళు చేసుకుంటారనమాట. సో, స్టేటస్ కోడ్స్, మెసేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఒకవేళ ఇది గాని, ఈ కండిషన్ గాని అవ్వలేదనుకోండి, ఎగ్జిస్ట్ అవ్వలేదు, కొత్త ఈమెయిల్ గాని అయితే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డేటాబేస్‌లోకి క్రియేట్ అనేది ఉంది చూడండి. ఇది ఏం చేస్తదంటే క్రియేట్ అనే ఫంక్షన్ ఇన్సర్ట్ చేస్తదనమాట. ఓకేనా? ఇది మన రియల్ డేటాబేస్‌లోకి ఒక డాక్యుమెంట్‌ని ఇన్సర్ట్ చేస్తది. ఓకేనా? సో, మనం ఇది చేసేటప్పుడు ఏవైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, ఇక్కడ ట్రై క్యాచ్ అంటే మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదనుకోండి, లేదంటే ఈ డేటాబేస్ కనెక్షన్ కరెక్ట్‌గా అవ్వలేదు, ఈ మోడల్‌లో ఎక్కడో తప్పుంది, లేదంటే మనం ఇచ్చిన ఇన్‌పుట్ డేటాలో ఏదైనా తప్పుంది అనేసి అనుకుంటే, మనం ఏం చేస్తామంటే ట్రై క్యాచ్ పెట్టుకొని ఎర్రర్స్‌ని హ్యాండిల్ చేస్తామన్నమాట. సో, ఇట్ ఈస్ బెస్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ప్రాసెసర్ అనమాట. ఓకేనా? ఎయిదర్ ఈమెయిల్ ఎగ్జిస్టింగ్ అనేసి ఇవ్వచ్చు. స్టేటస్ కోడ్ గాని 100 ఇదేంటంటే ఈ స్టేటస్ కోడ్ అనేది మనకి మాంగోడీబీ నుంచి వస్తదనమాట. 111000 అనేది. సో, ఇలా వచ్చినప్పుడు మనం ఏంటంటే మళ్ళీ సేమ్ ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఇవ్వచ్చు. లేదంటే డైరెక్ట్‌గా ఎర్రర్‌ని త్రో చేసేయవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఈమెయిల్ తాలూకుది ఇక్కడ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఎర్రర్‌ని త్రో చేసేయొచ్చు. ఓకేనా? ఇది మన సర్వీస్‌లో
ఈ విధంగా మనం చేస్తాం. ఇక్కడ నుంచి కూడా దీన్ని చూడండి. మళ్ళీ సర్వీస్‌లో కూడాను మనం ఏం చేసామంటే ఈ పర్టిక్యులర్ ఫంక్షన్‌ని ఎక్స్‌పోర్ట్ చేసాం. ఓకేనా? పర్టిక్యులర్ ఫంక్షన్ ఎక్స్‌పోర్ట్ చేస్తే దాన్ని ఎవరు ఇంపోర్ట్ చేసుకుంటారనేసంటే చూడండి మన డయాగ్రామ్ నుంచి తీసుకున్నట్లయితే సర్వీస్‌ని కంట్రోలర్ ఇంపోర్ట్ చేసుకుంటది. ఓకేనా? సో, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి కంట్రోలర్ రాసాము. యూజర్ డాట్ కంట్రోలర్. ఓకే. ఈ కంట్రోలర్ చూడండి సర్వీస్ ఫైల్‌ని ఇంపోర్ట్ చేసుకుంది ఇక్కడ. ఓకేనా? యూజర్ డాట్ సర్వీస్ ఫైల్‌ని ఇంపోర్ట్ చేసుకుంది. సో, ఇక్కడ మనకు ఫైల్ యూజర్ డాట్ సర్వీస్‌ని ఇంపోర్ట్ చేసుకుంటే అందులో ఉన్న ఫంక్షన్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ అయిపోతాయి. మనం డాట్ నోటేషన్ యూజ్ చేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇవన్నీ అసింక్రోనస్ కాల్సే కాబట్టి మనం అసింక్ అవైట్ అనే సింటాక్స్‌ని వాడతాం. సో, దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు సర్వీస్‌ని తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే దీని నుంచి కంట్రోలర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ తాలూకు బాడీ ఏదైతే ఉందో ఓకేనా? ఆ బాడీని దీనికి పాస్ చేసాం. ఈ సర్వీస్‌కి పాస్ చేసాం. అదేమోట సర్వీస్ ఏమో మనకి మోడల్‌తో మాట్లాడి డేటాబేస్‌లో ఇన్సర్ట్ చేస్తది రికార్డ్‌ని. ఇక్కడ చూడండి స్పెసిఫికల్లీ ఇక్కడ చూడండి మనం ఈ ఫార్మాట్‌ని గమనించండి. మన స్టాటస్ కోడ్ వచ్చి 201. 201 అనేది ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏదైనా రిసోర్సెస్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనం 201 అనే దాన్ని యూజ్ చేస్తాం. మన జేసన్ ఫార్మాట్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఈ ఫార్మాట్ సక్సెస్ మెసేజ్ డేటా. ఓకేనా? సక్సెస్ ట్రూని ఇస్తాం. మెసేజ్ ఓకే. యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ డేటా మన ఇప్పుడు డేటాబేస్ నుంచి ఇక్కడ మనం క్రియేట్ చేసిన తర్వాత రికార్డ్ అనేది వస్తుంది. దాన్ని మనం ఇస్తాం అనమాట. ఓకేనా? ఇన్ కేస్ ఇవి చేసేటప్పుడు ఏమైనా వస్తే మనకి ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్‌ని మనం త్రో చేస్తాం. ఓకే. ఇదే విధంగా మనం ఇప్పుడు కంట్రోలర్ వరకు కూడా మాట్లాడుకున్నాం కదా! సరే. ఈ వీడియో కొంచెం లెంగ్త్ అయింది. మిగతాది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థాంక్ యూ.